మేము ఆనాడు తీసుకొచ్చిన ఆ భోగాపురం విమానాశ్రయం మేము తీసుకొచ్చిన కార్యక్రమాన్ని మీరు చూపిస్తారు తప్ప, మీరు వెళ్తూ దారిలో ఫోటోలు తీసుకుంటారు తప్ప, మీరంటూ కొత్తగా ఈ 18 నెలల కాలం 2 సంవత్సరాలు 24వ సంవత్సరంలో అర్ధ భాగం 25వ సంవత్సరం పూర్తి భాగం అయిపోయి ఇచ్చింది. కానీ ఎక్కడా కూడా మీరు ఎక్కడ పారిశ్రామిక రంగంగా కానీ ఎక్కడ కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే లేదు, విజయనగరం జిల్లాలో అలాగూ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఏవైనా ఇక్కడ అక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో తీసుకొచ్చినాయి. ఇక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తయారవుతుందంటే ఆనాడు మేము ల్యాండ్ ఇచ్చి వాళ్ళ యాక్టివిటీ చేర్పిస్తాం. అది కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం కాబడుతుంది. చెప్పండి మీరు ఒక్క ప్రాంతంలో ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇక మీరు చెప్తే సూపర్ 6 హామీలు ప్రధానమైనవి. మీరు హామీలు అమలుపరిచి అంటారు. ఇక లెక్కలు గణాంకాలతో చెప్తాను. మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నూతనంగా ఒక్క పెన్షను ఒక 60 సంవత్సరాల వృద్ధుడికి కానీ లేదు తన భర్త చనిపోయి తన కుటుంబాన్ని నిలువు నీడలు చేసిన ఒక అభాగ్యురాలికి ఒక వితంతు పెన్షన్ కానీ, లేదు నేను అనారోగ్యంతో కూడిపోయి ఉన్నాను, నేను అనారోగ్యం పాడయ్యాను, నాకు ఒక మెడికల్ పెన్షన్ కానీ, ఒక్క కొత్త పెన్షన్ నేను సవాల్ విసురుతున్నాను. సంబంధిత మంత్రి గారు చెప్తున్నాను. ఈ విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో, ఈ రాష్ట్రానికి మంత్రి మీరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీరు ఎక్కడైనా మీరు ఇచ్చిన గణాంకాలు, మేము ప్రభుత్వం ఏర్పడిన నాటికి మేము ఇచ్చిన పెన్షన్స్ అన్నీ ఇవాళ మీరు ఇచ్చిన పెన్షన్స్ వచ్చే సుమారు 5 లక్షల పైచిలుక పెన్షన్లు మీరు కోత కోసేశారు. మీరు మొత్తం పెన్షన్లు అన్నీ కూడా